వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి అలాగే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ గారికి మధ్య వివాదం రోజు రోజుకి ముదురుతూ ఉంది. రాధాకృష్ణ గారు వీకెండ్ కమెంట్ బై ఆర్కేలో ఆయన ఎనాలిసిస్ చేస్తూ విజయసాయిరెడ్డి గారిని ఉద్దేశించి, నేను ఢిల్లీ కేంద్రంగా చర్చకు సిద్ధం, నువ్వు సిద్ధమా, నువ్వు నిజంగా సిద్ధంగా ఉంటే ఢిల్లీకి రా, అక్కడ మనం చర్చిద్దాం అంటూ సవాల్ విసిరినటువంటి నేపథ్యంలో ఇప్పుడు విజయసాయిరెడ్డి అసలు ఆర్కే గారి సవాల్ని అయితే స్వీకరించలేదు. ఈ నేపథ్యంలోనే అదే ఎనాలిసిస్లో ఈయన సీక్రెట్గా నాతో కొన్ని డీల్స్ చేసేందుకు నాతో భేటీ అయ్యేటువంటి ప్రయత్నం కూడా చేశాడు అంటూ ఆర్కే గారు ఎనాలిసిస్ చేసినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాసరావు గారు. సార్తో మాట్లాడదు. సార్ నమస్తే. సార్ నమస్కారం. ఆర్కే గారికి అలాగే విజయసాయిరెడ్డి గారికి మధ్య వివాదం రోజు రోజుకి ముదురుతూ ఉంది. ఆర్కే గారు విజయసాయిరెడ్డికి ఒక సవాల్ అయితే విసిరారు. ఢిల్లీ కేంద్రంగా నేను చర్చకు సిద్ధం, నా ఆస్తులు ఎలా వచ్చినాయి, నేను ఎలా సంపాదించాను అనేది గతంలో నేను చాలా సందర్భాల్లో చెప్పాను, మీరు మళ్ళీ అదే ప్రస్తావిస్తూ ఉన్నారు, చర్చకు సిద్ధం అంటూ ఆయన సవాల్ విసిరారు. విజయసాయిరెడ్డి మాత్రం ఆ సవాల్ని ఇప్పటివరకు స్వీకరించలేదు. అదే అనాలిసిస్లోనే విజయసాయిరెడ్డి పలుమార్లు కొన్ని డీల్స్ నా దగ్గరికి తీసుకొచ్చారు, నేను అసలు దానికి అంగీకరించలేదంటూ కూడా ఆర్కే గారు చెప్తూ ఉన్నారు. అసలు ఏంటి సార్ వీళ్ళిద్దరి మధ్య వివాదానికి కారణం? అంటే దీనికి వివాదం ఏంటంటే, పడుకున్న గుర్రం లేపు తన్నించుకున్నారంటారు కదా అన్న కదా. అవును, ఆ పని చేసాడు ఆయన. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఏబిఎన్ రాధాకృష్ణ గారి ప్రస్థానం మన అందరి కళ్ళప్పుడు ఎప్పుడో జరిగింది కాదు, ఈ మధ్యకాలంలో చూసాం కదా మనం. ఆయన ప్రస్థానం చూస్తూ ఉన్నాం. 4 రోజులకు బాగా తెలుసు. ఆయన కష్టపడి ఆయన జర్నలిస్ట్గానే ఆయన జీవితం ప్రారంభించాడు. అంచెలంచెలుగా ఎదిగాడు. ఎదగకూడదా? మీకు మళ్ళీ దొంగతనాలు చేయడానికి వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి గట్ట కాదు కదా. ఇప్పుడు వాళ్ళ నాన్న ముఖ్యమంత్రో లేకపోతే మంత్రో ఏదో అనుకోండి, మీకు మళ్ళీనే అడ్డగోలుగా దొబ్బేసి ప్రజల సొమ్ము కొల్లగొట్టేసి, దోపిడీలు చేసి, బ్యాంకులు కొల్లగొట్టినట్టు కొల్లగొట్టేసి, చంబల్లోయలో బందిపూడి దొంగల్లాగానే ఆంధ్రప్రదేశ్లో మీ పారిన పడిపోయింది ఆంధ్రప్రదేశ్. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ విజయసాయిరెడ్డి టక్ చేసుకుని తయారైపోయాడు. ఓకే. అంతకుముందు జాతక పెన్సిల్ రబ్బర్ పుచ్చుకుని లెక్కలు రాసి చెరిపేసి దొంగ లెక్కలు కదన్నీ ఏదో బతికిపోయాడు. ఓకే. ఇక అక్కడి నుంచి కొల్లగొట్టేటి మొదలెట్టారు. అప్పుడు దాకా జగన్మోహన్ రెడ్డి మామూలుగా, ఇప్పుడు మనం అలా చూస్తున్నామా, ఈ శాస్త్రలో అన్నీ ముఖ్యమంత్రి అయిన తర్వాత జనాలందరూ ఇది ఏదో స్టైల్ అనుకుంటున్నారు, కానీ మామూలుగా వాళ్ళ ఇంట్లో పిచ్చోడని కొని వ్రతున్నాయి. ఇదేట్రా బాబు, వీడు ఎందుకు పనికి రాకుండా ఉన్నాడో, ఖాళీగా ఉంటున్నాడు నా కొడుకు, ఏట్రా వీడు ఆ భవిష్యత్తు మీద బెంగెట్టేసుకున్నాడు రాజశేఖర రెడ్డి. ఓకే. జగన్మోహన్ రెడ్డి మీద ఏంటి బతుకు ఏమైపోద్ది, శాస్త్రలు చూస్తుంటే ఇలా ఉన్నాడని. మొత్తం ఎలాగైతే వాళ్ళదే దొబ్బేసి కంపెనీలు లాగేసుకుని ఏదో మొత్తం సెట్ చేశారు. ఏముంది, కొల్లగొట్టేసిన సొమ్ము అంతా అక్కడ పెట్టుకున్నాడు అంతే. ఓకే. రాజశేఖర రెడ్డి బతుకుండగానే కొల్లగొట్టాలి. ఆయన చనిపోతే ఆయన జైల్లో కూర్చుంది. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు అసలు బయట ఇంకొకటి గురించి మాట్లాడడానికి వీళ్ళకి అసలు నోరు ఎప్పకూడదు. తేలు కుట్టిన దొంగలా ఉండాలి ఎవడన్నా ఏదైనా అన్నగానే. ఇప్పుడు బందిపోటు దొంగలు కదండి, వీడు ఎదటోడు మాట అంటే 100 మాటలు అంటారు వీళ్ళని. ఈ సిగ్గు శరం లేదు అన్నీ వదిలేశారు కాబట్టి వాళ్ళకి అది వేరే కదా. అర్థమైందా? ఇంకోటి ఏంటంటే, రాధాకృష్ణ గారు ఇప్పుడు ఏబిఎన్లో మార్నింగ్ పూట బ్రేక్ఫాస్ట్ న్యూస్ అని ఒక చర్చా కార్యక్రమం నడుస్తుంది. డెఫినెట్గా జర్నలిస్టులు, యాంకర్లు కొన్ని సబ్జెక్ట్ తీసుకుంటారు. ఈ అవినీతి అవకతవకలు వీళ్ళ గురించి తీసుకుంటారు. వీళ్ళు ఇప్పుడు రాజకీయ నాయకులు, జర్నలిస్టు, టీవీలు, పత్రికలు చేసి పని అదే. అడ్డగోలుగా వెళ్తే, ఆధారాలు లేకుండా వెళ్తే మీరు అభ్యంతరం పెట్టచ్చు. చాలా పద్ధతిగా ప్రజాస్వామ్యతలో ఏంటంటే, మేమేం తప్పు చేస్తాం, మా గురించి ఇలా మాట్లాడుతున్నారని వాళ్ళతో నేరుగా అడగచ్చు, లేదా అదే చర్చలో మీరు పాల్గొని కూడా మీ వాదన వినిపించవచ్చు. అర్థమైందా మీకు? ఆ వెసులుబాటు సౌకర్యం మీకు ఉన్నప్పుడు దాని మీద నువ్వు ట్వీట్లు పెట్టి రాధాకృష్ణ గారిని అనాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు? ఫస్ట్ పాయింట్, నువ్వు ఎవరిని కెలుకోవు? మామూలుగానే రాధాకృష్ణ గారు చాలా ధైర్యంగా ఇది దమ్మున్న ఛానల్ అని చెప్పుకుంటున్నాడు. అంతే దమ్ముగా వ్యవహరిస్తాడు. పేరు గొప్ప ఊరి తిప్ప కాదు, దమ్మున్న ఛానల్ అని చెప్పి దమ్ముగా వ్యవహరిస్తాడు. ఇంతకలాగంటున్నానంటే, రెండు తెలుగు రాష్ట్రాల్లో 2 ముఖ్యమంత్రులకి ఇతను అప్రియంగా మారాడు. వాళ్ళ మీద కథనాలు లేకపోతే వాళ్ళ అవకతవకలను ఎత్తి చూపిస్తుంటే వాళ్ళు ఈయన పట్ల దూరంగా ఉన్నారు. కేసీఆర్ గారు ఆయన మంచి స్నేహితుడు, ఒరే అనుకునేంత స్నేహం. అయినా సరే ఎక్కడా కూడా మొగమాట లేకుండా వాళ్ళ అవకతవకల్ని, వాళ్ళ నిర్ణయాల్ని ఇతను ప్రశ్నించేవాడు. ఇక జగన్మోహన్ రెడ్డి అరాచకం అయితే ఇంక యుద్ధమే చేసాడు. అవును.
ఇప్పుడు నిజంగా అతను కాంప్రమైజ్ అయిపోయేవాడు, వీళ్ళలాగా అవినీతిపరుడు, అడ్డగోలుగా సంపాదించి ఏదో రకంగా బతుకుదాం అనుకునేవాడు అయితే వాళ్ళ దగ్గర కూడా అలాగే ఉంటాడు కదా. జగన్మోహన్ రెడ్డి రామోజీరావు గారి దగ్గర కాలమే పడిపోయినట్టు. నిజాయితీగా నిక్కచ్చిగా ఉన్నాడు కాబట్టి ఆయనకి పేరు ఉంది, ఆయనకు ఒక మాటకు ఒక విలువ ఉంది. ఈ వీకెండ్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇది ఈ ఛానల్ పచ్చ ఛానల్లో అంటారు, ఎల్లో మీడియా అంటారు. ఆయన టీడీపీని కూడా తోలు తీసేస్తాడు. ఇప్పుడు టీడీపీ విషయంలో కూడా ఇవాళ వార్త ఏమొచ్చింది, ఒక ఐఏఎస్ అధికారి సీజ్ చేసిన వెహికల్ వాడుతున్నారు వాళ్ళు అని చెప్పాడు. స్కిల్ డిపార్ట్మెంట్లో ఆ పాత వాళ్ళే ఉన్నారు అని చెప్పాడు. కొంతమంది అధికారులు అవకతవక చల్లగా జారుకున్నారు. రెవెన్యూ ఐఆర్ఎస్ ఒక అతను ఇక్కడ అవకతవకలు చేసి జారుకున్నాడు. వీళ్ళు కూడా విమర్శిస్తున్నాడు, మీరేం చర్యలు లేవని విమర్శిస్తున్నాడు. తెలుగుదేశం పార్టీకి ఏమి వాళ్ళు తప్పు చేసినా కానీ వాళ్ళని సమర్థించట్లేదు కదా. ఆ నిజాయితీగా ఉన్నవాడికి ఖచ్చితంగా దమ్ము ఉంటుంది, తప్పు చేయనివాడికి. మీ బతుకంతా దొంగ బతికే కదా. ఎప్పుడు కోర్టు కేసులు బెయిల్ రద్దు అవుద్దో లేకపోతే ఏ కేసు మీద అడద్దో అని పైన పిసుకుతో కూర్చుంటారు మీరు. ఎప్పటికీ మీకు అనుకూలంగా ఉన్నారు పైన ఉన్నవాళ్ళు, నో డౌట్. లేకపోతే వివేకానంద రెడ్డి గారు మర్డర్ కేసులో వాడికి బెయిల్ వచ్చేసింది. సిబిఐ వాళ్ళు అబ్జెక్ట్ చేయరు, ఈడీ వాళ్ళు పట్టించుకోరు మీ కేసులు. 12-13 ఏళ్ళ నుంచి రోడ్డు మీద తిరుగుతున్నారు. అవినాష్ రెడ్డి కేసు, వివేకానంద రెడ్డి గారి కేసు ముందుకు వెళ్దాం. ఇంతకన్నా ఏం కావాలి మీకు? సిస్టమ్నే మీరు దొంగిలించిన సొమ్ముతోటి కొంత సీజ్ అయిపోగా మిగతా ఈ 5 ఏళ్లలో 19 నుంచి 24 వరకు ఉన్న 5 ఏళ్లలో మీరు కొల్లగొట్టేసిన సొమ్ముతో మీరు ఏమైనా చేస్తున్నారు, ఏమైనా చేయగలరు నిజంగానే. కానీ వీళ్ళు ఎందుకు ఊరుకుంటారు మిమ్మల్ని? మీ ప్రలోభాలకు వీళ్ళు లొంగరు. నువ్వు అనేక సార్లు వెళ్ళావు ఏదో సెట్ చేసుకుందామని. ఆ మాట నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడకుండా ఉంటే అది మాట్లాడ్డాయినా. నువ్వు ఇలాంటివి మాట్లాడితే ఇంకా ఉన్నాయి మీ బొమ్మ బయటకు వస్తాయి. నువ్వు ఎవరిని కెలకూడదో వాళ్ళని గెలుగుతున్నావు, ఎవరిని టచ్ చేయకూడదో వాళ్ళని టచ్ చేస్తున్నావు. మీ బతుకు రోడ్డు మీద పెట్టేస్తాడు. ఒళ్ళు దగ్గరెట్టుకుని ఉండాలి కదా. అధికారం పోయినా కానీ నువ్వు ఓవర్ యాక్షన్ చేస్తే అంటే కాల్ పెట్టేసుకుంటావా? మళ్ళీ ఏం చేస్తారు, ఇలా మాట్లాడతాడు, మళ్ళీ కాల్ పెట్టేసుకుంటాడు వెళ్ళి. చంద్రబాబు గారు నోటికి ఇచ్చినట్టు మాట్లాడతాడు. తారక రత్నం చచ్చిపోయినప్పుడు ఇక ఆయన అంటుకుని 9 సిగరెట్ అంటించేసుకున్నాడు. అది ఓ బతికేనా? పైగా ఇటువంటి వాడు ఇటువంటి నీచమైన ట్వీట్లు, ఇటువంటి భాష వాడేవాడు పెద్దల సభకు పంపించాడు జగన్మోహన్ రెడ్డి. ఇంకో దొంగల్లో అంతకన్నా మంచి దొంగ ఎవడుంటాడో? అందరూ దొంగల బ్యాచ్ కదా అది. ఏంటండి ఇది? వీళ్ళు వదలకూడదండి. కూటమి ప్రభుత్వం వీళ్ళని విడిచిపెట్టిందంటే వాళ్ళ గొయ్యాలు తవ్వుకున్నట్టే. ఓకే, అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.